హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంస్థలో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సంబంధిత పోస్టును అనుసరించి 10th క్లాస్, డిగ్రీ మరియు పీజీ కంప్లీట్ చేసిన వారికి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అలాగే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాదాపు 10 రకాల జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెలెక్షన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి సంబంధిత పోస్టును అనుసరించి రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా, అలాగే ఇంటర్వ్యూ సెలెక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక పోస్టులు గమనించినట్టయితే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, ఎస్టేట్ ఆఫీసర్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్, సూపరింటెండెంట్, సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్, డ్రైవర్, మాలీ అండ్ మెసెంజర్. సో ఈ వివిధ రకాల జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. క్లర్క్ పోస్ట్ సంబంధించి వివరాలు గమనించినట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 32 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పే స్కేల్ గమనించినట్టయితే మనకి బేసిక్ పేనే 25,500గా మనకి పే స్కేల్ లభించేటువంటి అవకాశం ఉంది. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు 1 ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎల్డీసీగా కానీ, లేదంటే ఈక్వలెంట్ ఆ పొజిషన్ సంబంధించినటువంటి నాలెడ్జ్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, సో ఎంఎస్ ఆఫీస్ సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక డ్రైవర్ గ్రేడ్ సంబంధించినటువంటి గ్రేడ్ 2 పోస్ట్ గమనించినట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. దాంతోపాటు మెకానిజం అంటే రిపేర్, చిన్న చిన్న రిపేర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్ట్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ ఫర్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. సో 3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో ఇక నెక్స్ట్ పోస్ట్ మాలీ పోస్ట్ గమనించినట్టయితే మనకి ఇది గార్డెనర్ రిలేటెడ్ పోస్ట్. సో దీనికి కూడా మనకి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అలాగే ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇన్ గార్డెనింగ్ సంబంధించినటువంటి ఆ మొక్కలకు వాటరింగ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కేరింగ్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలాగే లిటిల్ బిట్ ఆఫ్ హిందీ నాలెడ్జ్లో మనకి మాట్లాడేటువంటి కానీ అర్థం చేసుకున్నటువంటి నైపుణ్యం ఉండాలి. సో దాంతోపాటు 1 ఇయర్ గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్, అంటే ఇది నాట్ ఇంపార్టెంట్, ఎసెన్షియల్ కాదు, డిజైరబుల్ అని ఇవ్వడం జరిగింది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పోస్ట్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి 25 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే పే స్కేల్ గమనించినట్టయితే 18,000 ఫర్ మంత్ తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ మెసెంజర్ పోస్ట్ గమనించినట్టయితే శాలరీ వచ్చేసి మనకి 18,000 ఫర్ మంత్ ఉంటుంది. అలాగే 25 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక క్వాలిఫికేషన్ గమనించినట్టయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంగ్లీష్లో రాయడం కానీ చదవడం కానీ వచ్చి ఉండాలి, మినిమం స్కిల్స్ ఇవి. సో ఇది బేసిక్గా ఇటువంటి జాబ్స్కి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, శాలరీ డీటెయిల్స్ కావచ్చు. సో బేసిక్గా నేను 10th క్లాస్ అలాగే డిగ్రీ వాళ్ళకి చెప్పాను. సో రిమైనింగ్ పోస్ట్లో కూడా ఇక్కడ
పీజీ కావచ్చు, రిమైనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ సీనియర్ లైబ్రరీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి 35 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. సో అలాగే ఇంకొక పోస్ట్ సూపరింటెండెంట్ సంబంధించి కూడా మనకి ఎనీ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో బీటెక్ కావచ్చు, ఎంసీఏ చేసిన వాళ్ళు కావచ్చు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. సో అలాగే ఇక్కడ ఈ పోస్టుకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. అంటే సంబంధిత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. పీజీ వాళ్ళకి 2 ఇయర్స్, అదే యూజీ క్యాండిడేట్స్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రిలేటివ్ ఫీల్డ్లో మనకి అడగడం జరిగింది. సో ఇక్కడ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంబంధించినటువంటి పే స్కేల్ గమనించినట్టయితే బేసిక్ పేనే మనకి 67,700 రూపీస్ ఉంది. అలాగే రీసెర్చ్ ఆఫీసర్ వచ్చేసి 56,100 ఉంది శాలరీ డీటెయిల్స్. ఎస్టేట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పే స్కేల్ గమనించినట్టయితే 56,100 రూపీస్ ఉంది. అకౌంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 44,900 రూపీస్ ఉంది. సూపరింటెండెంట్ కంప్యూటర్కి 44,900 రూపీస్. సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించినటువంటి పే స్కేల్ గమనించినట్టయితే 35,400 రూపీస్. రిమైనింగ్ పోస్ట్ వచ్చేసి క్లర్క్ 25,500 రూపీస్ ఉంది. అలాగే డ్రైవర్కి వచ్చేసి 19,900 రూపీస్ పర్ మంత్. గార్డెనర్ కానీ, మెసెంజర్ కానీ 18,000 పర్ మంత్ అనేది పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ గమనించినట్టయితే రిటర్న్ టెస్ట్ మరియు పోస్ట్ను అనుసరించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం, అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా జాబ్స్కి అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ ప్రాసెస్ కానీ, అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి నోటిఫికేషన్ అనేది 2 మే 2024 నాడు రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపల మనం కన్సర్న్ ఆఫీస్కి అయితే మనకి మన యొక్క డాక్యుమెంట్స్ని అలాగే అప్లికేషన్ ఫామ్ని పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ స్టాప్ అని చెప్పేసి ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాసి మన యొక్క రెజ్యూమ్ని అలాగే కన్సర్న్ డాక్యుమెంట్స్ని ఇక్కడ ఒక మనకి ఇన్ఫర్మేషన్ షీట్ అని చెప్పేసి ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇన్ఫర్మేషన్ పిన్ అనే మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఈ ఫామ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో దాంట్లో మన ప్రైమరీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే నేషనాలిటీ, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, ఈమెయిల్ అడ్రస్ కానీ, మొబైల్ నెంబర్ కావచ్చు, కేటగిరీ, సోషల్ కేటగిరీ సంబంధించినటువంటి దాంతోపాటు మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఎంప్లాయ్ అయితే మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారని చెప్పేసి అది కూడా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి, ఎంప్లాయ్ కాకపోయినట్టయితే ఈ అప్లికేబుల్, నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ ఫామ్ ఫిల్ చేసి మనం పోస్ట్ అయితే వేయాల్సి ఉంటుంది కన్సర్న్ ఆఫీస్కి. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వడం. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ స్టాప్ అని చెప్పేసి ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి టు ద సెక్రటరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, 18/2 సత్సంగ్ విహార్ మార్గ్, స్పెషల్ ఇన్స్టిట్యూషన్ ఏరియా, న్యూఢిల్లీకి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. లేదా ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈమెయిల్ చేసినా పర్లేదు. careers@nipffe.org.in అనే ఈమెయిల్ ఐడికి మనం ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కాంపిటీషన్ కూడా తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక కంపల్సరీ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసేటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. సో అఫీషియల్ నోటిఫికేషన్లో మనకు ప్రతి జాబ్కి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, జాబ్ డ్యూటీస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. మరింత మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక సో మీ మిత్రులతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.